24వ వచనం, తన తల్లిదండ్రుల సొమ్ము దోసుకొని అది ద్రోహము కాదని వాడు నశింపజేయవానికి జత కాడు. జాగ్రత్త గ్రహించండి. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా బిడ్డల కోసమే, తన పిల్లల కోసమే కూడబెడతారంతే. ఏదైనా దాచిపెట్టినా, ఏదైనా పొదుపు చేసినా, ఏదైనా జాగ్రత్తగా ఉంచిన ఎవరి కోసం? తల్లిదండ్రుల కోసం. తల్లిదండ్రులు పిల్లల కోసం దాచి ఉంచుతారు. కానీ నేటి రోజులు ఎలా ఉన్నాయి? తల్లిదండ్రులను ప్రేమించని తరం ఎక్కువైపోయింది నేటి జనాల్లో. తల్లిదండ్రులను ప్రేమించని తరం వచ్చేసింది ఇప్పుడు. తల్లిదండ్రుల దగ్గర ఉన్న సొమ్ము ఎలా దొంగిలిద్దాం, ఎలా దోసుకుందాం అనే మానవ ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు పెరిగిపోయాయి. తల్లిదండ్రులు సంపాదించేది బిడ్డల కోసమే. దాచిపెట్టినా రేపు బిడ్డలకే ఇస్తారు కానీ ఎవరికో ఇవ్వరు. కానీ ఇక్కడ దేవుడు చెప్పే మాట వినండి. తన తల్లిదండ్రుల సొమ్ము దోసుకోవద్దు. వాళ్ళ ప్రేమతో ఇస్తారు, నీకే ఇస్తారు. నీకు తప్ప ఇంకెవరికి ఇస్తారు? వాళ్ళని దోసుకోవద్దు, వాళ్ళని అపహరించవద్దు, వాళ్ళని లేక చంపేసో హింసలు పెట్టో తీసుకోవద్దు అంటున్నాడు. ఈరోజు ఎంతమంది తల్లులను చంపుతూ ఉన్నారండి? సారాయికి డబ్బులు ఇవ్వలేదని, బ్రాందీకి డబ్బులు ఇవ్వలేదని బానిసలైపోయి, ఆ చెడుగునకు బానిసలైపోయి, దుర్గుణాలకు బానిసలైపోయి, డబ్బు దొరక్క మోసాలు చేసి ఆ దాహం తీరక ఇక తల్లుల్నే చంపేసి, ఆ బీదరికంలో ఏదో కొంచెం తన దగ్గర ఉంటే చంపేసి అదే తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నారు. ఇది ద్రోహం. అలా చేయొద్దు. దేవుని వాక్యం ఏం చెబుతున్నది? తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుష్వంతుడు అవుతానంది. వారిని నువ్వు ప్రేమించాలి కానీ ప్రేమతో ఇచ్చేది తీసుకో, ప్రేమతో అడుగు, ప్రేమతో తీసుకో. అంతేగాని వాళ్ళని చంపో, వేధించో, బాధ పెట్టో, నానా యాతన పెట్టో తీసుకోవటం అనేది దేవుని ఉద్దేశం కాదు. తల్లిదండ్రులు ఏది ఉన్నా నీకే ఇస్తారు, ఎక్కడికి పోదు. వాడు దాచిపెట్టేది నీకోసమే. పరాయి వారికి ఎందుకు ఇస్తారండి? అది నీకే ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ఎందుకు ఇస్తారు? అందుకే ఇలాంటి అగత్యాలకు పాల్పడకూడదు. మనం దేవుని పిల్లలంగా మనం నీతి నేర్చుకోవాలి. లోకమంతా అవినీతిలో వెళ్ళిపోతుంది. ఆ అవినీతి మనకొద్దు. దేవుడు చెప్పే నీతి నేర్చుకుందాం. భార్య ఇళ్ళు కానీ, భర్త ఇళ్ళు కానీ, పిల్లల ఇళ్ళు కానీ, మన పరిచయం కలిగిన వారి ఇళ్ళు కానీ మనం ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో నేర్పే వాక్యము బైబిల్లో ఉన్నాయి. బైబిల్ ఏదో మత గ్రంథం అని ముద్రేయకండి, దాన్ని చదవండి, బాగా జీర్ణించుకోండి. అన్ని విషయాలు మనకు పవిత్ర గ్రంథంలో దేవుడు లిఖించాడు. అన్ని విషయాలు పవిత్ర గ్రంథమైన బైబిల్లో లేని విషయాలంటూ ఏమీ లేవు. మీరు బాగా చదివితే, ధ్యానం చేస్తే, వింటే అన్నీ ఉన్నాయి మనకు అవసరమైనవన్నీ. ఎక్కడో నీవు ఎదగాల్సిన పని లేదు. వెతుక్కుంటూ ఏం దొరికిద్దాన్ని చూడాల్సిన పని లేదు. ఒక మాట చెప్పన, ఇంటర్నెట్లో మీరు వెదకండి, ఈ లోకమంతా మీకు తెలిసిపోద్ది. వెదకండి, ఇంటర్నెట్లో వెదకండి, ఈ లోకమంతా, లోక జ్ఞానం అంతా మీకు అర్థం. కానీ ఇంటర్నెట్లో మీకు పరలోకం దొరకదు. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నెట్లో దొరకదు పరలోకం. వెదకండి, ఈ లోక జ్ఞానం దొరికిద్ది, లోక సంబంధమైనవన్నీ దొరుకుతాయి, వెదికే కొలది అన్నీ దొరుకుతాయి. కానీ దానిలో పరలోక విషయాలు మీకు దొరకవు. పవిత్ర గ్రంథమైన బైబిల్లో పరలోక విషయాలన్నీ దేవుడు మన కోసం సమకూర్చి వ్రాయించాడు. అందుకే ఇది పరలోక విషయాలు నేర్పే గవిని. అంతే, గని తవ్వే కొలది ఖనిజాలు ఎలా బయటికి వస్తాయో నీకు ఓపిక ఉండాలే కానీ వాక్యాన్ని తరచి చదువు, ధ్యానించు. ఎన్నో ఆశీర్వాదాలు నీవు స్వతంత్రించగలుగుతావు. అందుకే మనం విలువైన వాక్యం మీద మనసు పెట్టట్లేదు. వచ్చిన పెద్ద బాధ ఇది. వాక్యాన్ని వినటానికి వచ్చాం కానీ సైతాన్ మనల్ని విరణిస్తూ ఉన్నాడా? ప్రశ్న వేసుకోండి. మన నిద్ర కలిగిస్తాడు, మత్తు కలిగిస్తాడు, కొనిపాట్లు కలిగిస్తాడు, వినకుండా చేస్తాడు, జీవితాలనే పాడు చేసి విడుస్తాడు. ఇంత ప్రమాదం మనకుంది. అందుకే దేవుని మాటలు వినండి. అందుకే ప్రభు ప్రత్యేకంగా చెప్పాడు, దేవుని ఈ ప్రవచన వాక్యములో చదువువాడును వినువాడును ఇందులో వ్రాయబడిన సంగతులు
గైకొనేవారు ధన్యులు, ధన్యులు వారు అన్నాడు. నీ సమస్యల గురించి ఆలోచిస్తూ చింతిస్తూ కూర్చోకో. ఇవన్నీ ఈ పాడు లోకంలో ఉన్నంతకాలం మనల్ని చుట్టుముట్టాడుతూనే ఉంటాయి. ఒక సమస్య పోతే ఇంకో సమస్య, ఒక ఇబ్బంది పోతే ఇంకొక ఇబ్బంది, ఒక కష్టం పోతే ఇంకొక కష్టం, ఒక నష్టం జరిగితే ఇంకొక నష్టం కాసుకొని ఉంటుంది. ఒక రోగం పోయింది అనుకో ఇంకొక రోగం వస్తుంది. ఒక దయ్యం వదిలిపెట్టింది అనుకో ఇంకొక దయ్యం వస్తుంది. దయ్యం పోయింది అనుకోకండి, రోగం పోయింది అనుకోకండి, సైతాను మరలా తెచ్చిపెడుతూ ఉంటాడు. ఒక దయ్యం పోయినాక మళ్ళీ 7 దయ్యాలు తెస్తుందంట. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు ఏ దయ్యాలు ఏమీ చేయలేవు, నిన్ను ఏ సమస్యలు నేను చేయలేవు, అన్నిటినీ ఎదుర్కోగలుగుతావు. అందుకే ఇంత ఖడ్గాన్ని ఇచ్చాడు దేవుడు. అందుకే నింపుకుందాం మన హృదయాల్లో. ఆయన అంటూ ఉన్నాడు, తన తల్లిదండ్రుల సొమ్ము దోసుకొని అది ద్రోహము కాదని వాడు నశింపజేయవానికి జతకాడు. నశింపజేయవాడు ఎవడో తెలుసా? నాశన పాత్రుడు ఎవరు? సైతాను పేరేమిటంటే నాశన పాత్రుడు. గ్రహించాలి జాగ్రత్తగా. నశింపజేయవాడంటే మా ఇంటి ప్రక్కోడు అనుకోకండి, మా శత్రువు అనుకోకండి, వాడు కాదు. నశింపజేసేవాడు, నీకు హాని కలిగించేవాడు, నిన్ను బాధ పెట్టేవాడు, భార్యాభర్తల మధ్య సమస్య తెచ్చిపెట్టేవాడు, భార్యాభర్తలకు నెమ్మది లేకుండా చేసేవాడు, భార్యాభర్తలు ఇడిపోయేలాగున చేసేవాడు కూడా సైతానే. సైతాను కుటుంబాలను ఎప్పుడు పాడు చేయాలని పూనుకున్నాడు. అందుకే వాడు నాశన పాత్రుడు. ఎప్పుడు మనుషులను నాశనం చేయాలని కోరుకునేవాడు. దేవుడేమో ఎప్పుడు మనుషులను బాగు చేయాలని కోరుకునేవాడు. ఎవరు కోరుకుంటావు నీవు? ఈరోజు చాలామంది మనుషులు నాశన పాత్రుడైన సైతాన్నే కోరుకుంటూ ఉన్నారు, కానీ బాగు చేసే దేవుని ఎద్దుకు రాలేకపోతున్నారు, దేవుని నమ్ముకోలేకపోతున్నారు, దేవుని దగ్గర కాసేపు ఓపిక కలిగి ఆయన మాటలు వినలేకపోతున్నారు. ఇదే సైతాను యొక్క కుతంత్రం అంటే. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభువు పాదాల దగ్గర మనం నాశనం చేసే ఆ సైతాను జయించాలి అంటే ఇదిగో దేవుని వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు అన్నిటినీ జయిస్తావు, అన్నిటినీ ఎదిరిస్తావు, భయం లేదు. అందుకే దేవుడు అన్నాడు, అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడి ఇవ్వండి. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, వాడి మీ ఎదురుండి పోతాడు. దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు, రెండంచుల పొదను కలిగిన వాక్యము నీలో ఉన్నప్పుడు సైతాను నీ దగ్గరికి రాలేడు, పోతాడు. ఏది వచ్చినా నీకు భయం లేదు. రోగం వస్తే స్వస్థపరుస్తాడు, సమస్యలు వస్తే పరిష్కరిస్తాడు, ఇబ్బందిలో ఉంటే ఆదుకుంటాడు, పడిపోతే లేవనెత్తుతాడు. మన దేవుడు అలాంటి వాడు. అందుకే ఇది మరిచిపోవద్దు. అంత గొప్ప దేవుడు నీకున్నాడు. ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకో. ఏ విషయంలో భయపడాల్సిన పని లేదు. నిర్భయముగా ఈ పాడు లోకంలో మనం జీవించవచ్చు. వాక్యము నీ చుట్టూ ఉన్నది, నిన్ను కాపాడిద్ది. ఎందుకు కంగారు పడకు. ఆయన మీద నమ్మిక ఉంచు, విశ్వాసం ఉంచు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం దేవుడు మనకు నేర్పుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ విషయంలో కూడా చెదిరిపోవాల్సిన పని లేదు, భయపడవలసిన పని లేదు. యేసు దగ్గరికి వచ్చావు, శక్తిమంతుడైన ప్రభువు దగ్గరికి వచ్చావు, నీ సమస్య పరిష్కరించగలిగిన దేవుని యొద్దకు వచ్చావు. భయపడకు. ఎంత పెద్ద సమస్య అయినా దేవుడు దాన్ని పరిష్కరించగలడు. నీ జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానం ఇవ్వగలడు. ఆయన సర్వశక్తిమంతుడు. నమ్ము, నీ జీవితాన్ని సమర్పించుకో. దేన్ని వచ్చి ఈరోజు తలబట్టుకొని ఏడవలసిన పని లేదు. ప్రభు ఉన్నాడు. మీకు సహాయము చేయవాడనో నేను సహాయం చేస్తానంటూ ఉన్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, చెప్పుకోలేని సమస్యల్లో నెమ్మది లేక ఉన్నా, దేవుని మాట విను. ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు సహాయం చేయవాడనో నేను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా భయం ఎందుకు? ఆయన మీద ఆనుకోండి, అద్భుతాలు దేవుడు జరిగిస్తాడంతే. అందుకే ఇక్కడ గమనిస్తే తన తల్లిదండ్రుల సొమ్ము దోసుకొని అది ద్రోహము కాదని వాడు సైతాను సంబంధి అని చెబుతున్నాడు. నశింపజేయవాడంటే సైతానికి బానిస, సైతాను వాడుకుంటూ ఉన్న మనిషి సైతానికి బానిస అయిపోయాడు. తల్లిదండ్రులను సన్మానించటం నేర్చుకోండి అంటూ ఉన్నాడు. వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులను ప్రేమించండి. అంతకంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఏమీ లేదా? నీ తల్లిదండ్రులకు పెట్టడానికి ఏమీ లేదా? నీ దగ్గర ఏమీ లేదా? పర్వాలేదు, ప్రేమించు వాళ్ళను.
ఎప్పుడు దస్తారనకు, ప్రేమించు వారిని, ప్రేమించి వారికి చేయాల్సిన పరిచర్య చేయి. ఏమీ లేకపోయినా పర్వాలేదు. వృద్ధాప్యములో వారిని వదిలేయకు, వదిలించుకోవటానికి ప్రయత్నం చేయకు. ఎందుకు? వారి ద్వారా దేవుడు నిన్ను సృజించాడు. సృష్టికర్త అయిన దేవుడు తల్లి గర్భములో నిన్ను సృజించాడు కనుక వారిని నెట్టివేయకూడదు. అందుకే 10 కమాండ్మెంట్స్లో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏమిటి? తల్లిదండ్రులను సన్మానించు, వారిని ప్రేమించు. నా దగ్గర ఏమీ లేదండి, ఏం లేకపోయినా పర్వాలేదు, ప్రేమించు చాలు, ప్రేమ చూపు చాలు. వారికి కొంచెం ఆదరణ కలిగించే మాటలు చెప్పు. ఏదో నీకు లేదు వాళ్ళకి పెట్టమని దేవుడు అంటలేదు. నీకు లేదు మంచిదే, నీకు గడవటమే కష్టం కొద్ది మంచిదేనే కాదనను, కానీ ప్రేమించు. ప్రేమించడం లేదా నీ దగ్గర? ప్రేమకు నీవు ఏం చెల్లించాల్సిన పని లేదే, డబ్బు అవసరం లేదే, ఏం అవసరం లేదే. బాధలో ఉన్న తల్లిని పలకరించు ప్రేమతోటి. ఏదైనా పరిచర్య చేయాలా చేయి. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారా, వారిని ఆదుకో, కొంచెం వారి ఎడల ప్రేమ కలిగి ఉండమంటూ ఉన్నాడు. వారి ఎడల మనం ప్రేమ కలిగి ఉండాలి. అది అంతకు తప్ప దేవుడు కోరుతుంది ఏమీ లేదు. అంతేగాని వాళ్ళు మోసం చేయొద్దు, వారిని కష్టపెట్టొద్దు. ఈరోజు అనేక మంది పిల్లలు తల్లిదండ్రులకు కుంపటిలాగా తయారైపోయారు. వారి హృదయంలో ఎప్పుడు వేదన, బాధ. అలా ఉండొద్దు అనేది దేవుడు చెప్పే విషయం. అది మనం నేర్చుకోవాలి, ప్రేమించటం నేర్చుకోవాలి. క్రీస్తు ప్రేమ నీలో ఉంటే కానీ, మొదట యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తే కానీ, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటే కానీ అప్పుడు ప్రేమించలేవు. క్రీస్తు లేకుండా ప్రేమించలేము. అది బూటక ప్రేమ, నాటక ప్రేమ, పై ప్రేమ అంతే. యేసు ప్రభు మన హృదయంలో ఉన్నప్పుడు నిజంగా ప్రేమిస్తాం. డబ్బు ప్రేమ కాదండి నేను మనవి చేసేది. డబ్బులు ఇస్తేనే ప్రేమించటం కాదు. కొందరు ఆ డబ్బు బిచ్చగాడికి వేసినట్టు తల్లిదండ్రుల ముఖాన్ని వేసి మీ సాగు మీరు రావండి అంటూ ఉంటారు. అది కాదు, ఇక్కడ డబ్బు కాదు ముఖ్యం, ప్రేమ. తల్లిదండ్రుల ఎడల ప్రేమ, వారిని గౌరవించటం, వారి మాటకు విలువీయటం, వారికి ఆదరణకరంగా బ్రతకటం. అది ఏదో నీ ఆస్తిపాస్తులన్నీ దోచిపెట్టమని కాదు దేవుడు చెప్పి. నీకుంటే మంచిగా చూసుకో, లేదా వాడిని ప్రేమించు కానీ ద్వేషించకు, వదిలించుకోవటానికి ప్రయత్నం చేయకు. ఈరోజు అందరూ తల్లిదండ్రులు తీసుకెళ్ళి బజార్లో బారేస్తున్నారు, అనాథాశ్రయంలో బారేస్తూ ఉన్నారు. ఎక్కడో పేడ విరగడైపోతుంది. ఒక్కొక్క వార్త వింటూ ఉంటే, ఇగో అమ్మని ఎక్కడికో తీసుకొచ్చి బస్ స్టాండ్లో వదిలిపెట్టి అంతు లేకుండా పోతున్నారు. ఇది ఏమిటంటారు? నీకు లేదయ్యా, లేదు మంచిదే, ఆ పడి ఉన్న చోట కొంచెం పరిచర్య చేయి. అది చూపకుండా ఎక్కడో బజార్లో, బస్ స్టాండింగ్లో ఎక్కడో పారేసిపోతే అది మంచిది కాదు అనేది దేవుడు చెప్పేది. అందుకే ఇక్కడ యేసు ప్రభు వారు దీన్ని గురించి ఒక అద్భుతమైన ప్రసంగం చేశారు. చూడండి, అది కూడా చూసుకుందాం. తన తల్లిదండ్రుల సొమ్ము దోసుకొని అది ద్రోహము కాదని వాడు నశింపజేయవానికి సైతాను పుత్రుడు, సైతానికి ద్వారం తెరిచినాడు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ అనేది కలిగి ఉంది ఎవరేడలైనా, తల్లిదండ్రులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, బంధువులు కావచ్చు. ప్రేమను పోగొట్టకండి. డబ్బు లేకపోయినా పర్వాలేదు, డబ్బు పోయినా పర్వాలేదు, అది కాదు ఇక్కడ ముఖ్యం. నీకున్న ఆస్తిపాస్తుల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడట్లా. క్రీస్తు ప్రేమను వృద్ధాప్యములోని తల్లిదండ్రుల కలిగి ఉండు. వాళ్ళని ద్వేషించకు, తృణీకరించుకో. వారు ఏదో నీ మీద ప్రేమతో అడుగుతూ ఉంటే, అయ్య ముసలోడా నీకు చెప్పేది ఏంటి అనుకో. నీ ప్రేమ మాటలు వినాలనే కదా, ఏదో ప్రేమతో చెప్పాలి. కొంచెం ఒక్క నిమిషం చేయబెట్టి వినలేవా? ముసలోళ్ళ సోప్ ఏంటి పో అని నెట్టేస్తే ఎలా? అది ప్రేమ కాదు, ద్వేషం అవుద్ది. ఆలకించు, పర్వాలేదు. ఒక్క నిమిషం మనసు పెట్టి వాళ్ళని ఆలకించు. వాళ్ళ బాధ ఏమిటో అడుగు. నువ్వేం దోచిపెట్టమని కాదు దేవుడు చెప్పేది. అందుకే దేవుడు ఈ వాక్య భాగానికి సంబంధించి యేసు ప్రభు వారు చేసిన ప్రసంగం చూడండి. పరిచర్యలు శాస్త్రంలో ఈ వాక్యాన్ని నిరర్ధకము చేస్తూ తమ మాటల చేత వక్రీభవించి చేసిన ఆ పరిచర్యలు శాస్త్రులను దేవుడు గద్దిస్తూ మత్తయి సువార్త 15వ అధ్యాయంలోనికి రండి. యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన ప్రసంగం చేశారు ఇక్కడ.
ఆ పరిచయులు శాస్త్రులతో చెప్పిన మాట 4వ వచనం నుండి 6వ వచనం వరకు చూడండి. తల్లిదండ్రులను ఘనపరుచుమని తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనా చూసి నా వలన నీకు ఏది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుతున్నారు. ఇక్కడ తప్పుకోవటానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు. తల్లిదండ్రుల ఇచ్చేదంతా నీవు దేవునికి ఇచ్చేస్తున్నాను, దైవార్పితం అని తల్లిదండ్రులను తోసేసి వెళ్ళిపోవటానికి ఈ మాటలు వాడుకుంటున్నారు. దైవార్పితం, దేవునికి అర్పించేశాను. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు దేవుడే చూసుకుంటాడు, వారి కొరకు ప్రార్థన చేస్తాడు. నేను మాత్రం ఏం చూడను. ప్రేమ చూపండి అమ్మ, ఏమి వద్దు, డబ్బు వద్దు, దశకం వద్దు, బంగారం వద్దు, ఏమి వద్దు. ప్రేమ కలిగి ఉండండి చాలు. ప్రేమతో వారిని పలకరించండి, ప్రేమతో ఆదరించండి. ఎందుకంటే నీవు వాళ్ళ కొడుకు కుమార్తెవో, నీ మాటలు వినాలని ఆశపడుతూ ఉన్నప్పుడు దైవార్పితం, అంతా దేవునికి అర్పించాను, అంతా దేవుడే చూసుకుంటాళ్లే అంటే ఎలా? పరిచయులు శాస్త్రాల ఉద్దేశాలు అవి. తల్లిదండ్రులను గణపరచటం అంటే దైవార్పితం, దేవునికి అర్పగించాం, దేవుడే చూసుకుంటాడులేండి. మా ఏడుపులు మేము ఏడుచుకుంటాం, దేవుడే చూసుకుంటాడు. దేవుడు ఎలాగూ చూసుకుంటాడు, కానీ నీ ప్రేమ ఏది? అది దేవుడు కోరేది. అందుకే దేవుడు చెప్పిన మాటలు అన్నడు మర్చిపోకండి. కొరింథీ పత్రికలోనికి రండి. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా మనము దైవ ప్రేమను కలిగి ఉండాలి అని దేవుడే వ్రాయించాడు. దేవుని పిల్లలంగా లోకస్తులైనా ఎవరైనా దేవుని ప్రేమను అర్థం చేసుకొని దైవ ప్రేమలో నిలిచి ఉండాలి అనేది దేవుడు పదే పదే మనకు నేర్పుతున్న అద్భుతమైన విషయం. 13వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే చూడండి, అక్కడ ఏమంటాడు? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మోగడి కంచు గణగణలాడు తాళముల అయ్యిందును. నీవు భాషలు మాట్లాడవచ్చు, లేక బాగా ఆరాధించవచ్చు, లేక నీవు ఏమైనా చేయవచ్చు, క్రైస్తవ భక్తంతా వలకపోయచ్చు, క్రైస్తవ నిష్టలన్నీ పాటించవచ్చు, క్రైస్తవ ఆచారాలన్నీ పాటించవచ్చు. తల్లిదండ్రులను ప్రేమించకపోతే అంతా వ్యర్థం అంటున్నాడు, వ్యర్థం అంటున్నాడు. మీరు అపార్థం చేసుకోకండి. ఏమండి నాకే పిల్లలు ఎక్కువగా ఉన్నారు, నేనేం డబ్బు ఏం పెట్టమని కాదు, డబ్బు ఇవ్వలేనని కాదు. ప్రేమతో మాట్లాడు, వారి కొరకు ప్రేమించు, వారి కొరకు ప్రార్థించు. నీవు వారిని ప్రేమిస్తూ ఉంటే అదే చాలు. వాళ్ళకి నువ్వు అన్నం పెట్టాల్సిన పని, డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ప్రేమిస్తూ ఉంటే చాలు, వాళ్ళు సంతోషిస్తారు, ఆనందిస్తారు. చిన్నప్పుడు నీ తప్పటడుగులు చూసి వాళ్ళు ఎంతో మురిసిపోయారు. చిన్నగా అంబాడి నీవు లేచి గంతులు చిన్న అడుగులు వేస్తూ ఉంటే ఎంత మురిసిపోయేవారో. అంతేకాదు, నీవు వచ్చి రాని మాటలు మాట్లాడుతుంటే తల్లిదండ్రులు పక్క నవ్వుకున్నారు. అంత ప్రేమ వారి నీ మీద వలకపోతే వృద్ధాప్యంలో కనీసం ప్రేమతో పలకరించలేవా అనేది దేవుడు మనకు నేర్పుతుంది. అంతా దేవుడే చూసుకుంటాడులే, దేవుడే చూసుకుంటాడులే, దేవుడే చూసుకుంటాడులే అంటే అది తప్పు అని దేవుడు అంటూ ఉన్నాడు. నీవు ప్రేమించకుండా దేవుడు చూసుకుంటాడంటే, నువ్వు ప్రేమతో వారిని పలకరించకుండా నీ ముద్దు మాటలు వినాలి అని నీకు 80 సంవత్సరాలు వచ్చినా 70 సంవత్సరాలు వచ్చినా నీ నోటి మాటలు ప్రేమతో వినాలని ఆశపడుతూ ఉంటే దేవుడే చూసుకుంటాడంటే అలా అది కాదు. అందుకే క్రీస్తు ప్రేమ మనలో ఉంటే కానీ తల్లిదండ్రులను ప్రేమిస్తాం, పొరుగువారిని ప్రేమిస్తాం, ఇతరులను ప్రేమిస్తాం, తోటి సహోదరి సహోదరుని ప్రేమించగలుగుతాం. క్రీస్తు ప్రేమ లేనప్పుడు తల్లిదండ్రులని ప్రేమించం, భార్యని ప్రేమించం, భర్తని ప్రేమించం, ఎవరిని ప్రేమించం. అది లింక్ అక్కడ. అందుకే దేవుడు చెప్పే ఆ మాటలు వినండి. ఇంకా ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడునైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. నీకు ఎంతో భక్తి ఉండవచ్చు,
ప్రవశించవచ్చు, గొప్ప తలాంతులు నీకు ఉండొచ్చు, వరాలు ఉండొచ్చు, కానీ దేవుని ప్రేమ లేకపోతే అంతా వ్యర్థం, అంతా వ్యర్థం. అందుకే క్రీస్తు లాంటి ప్రేమ మన గుండెల్లో ఉండాలి. యేసయ్య ప్రేమ ఎలాంటిదో చూడండి. 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడు ఆ బెతెస్దా కోనేటి దగ్గర బడి ఉంటే ఆయన ఏమో వాడికి డబ్బులు ఇవ్వాల, బంగారం ఇవ్వాల, ఏమీ ఇవ్వలేదు. కానీ వాడి మీద కనికరపడి ఎన్ని సంవత్సరాల నుంచి ఎవడు పట్టించుకోవాలా, పరిచయాలు పట్టించుకోవాలా, శాస్త్రులు పట్టించుకోవాలా, ఎవడు పట్టించుకోవాలా, ఆ కోనేరు బావి దగ్గర అలాగే పడి ఉన్నాడు. ఆయన కనికరముతోటి ఆ బావి దగ్గరికి వెళ్ళి వాడిని బాగు చేశాడు. అది ప్రేమ. ఆయనకేం బంగారం ఇవ్వాలా, ఒరే 1 కేజీ బంగారం ఇస్తాం బతుకు పాన్లా. శృంగారం అనే దేవాలయము దగ్గర భిక్షం అడుక్కుని ఒకడు ఉన్నాడు. రోజు ఎవరో తెచ్చి ఆ దేవాలయం ముందు కూర్చోబెడతారు, భిక్షం అడుక్కుంటాడు. ఒక రోజు పేతురు యోహానుల దేవాలయంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు భక్తులు వెళ్తూ ఉన్నారు, వీరి దగ్గర వెండి బంగారాలు ఏమైనా దొరుకుతాయని వాడు ఆశతోటి భిక్షం అడిగాడు. అప్పుడు పేతురు ఏమంటున్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నజరేయుడని యేసు నామమున లేచి నడు. అది ప్రేమ. అదే వాళ్ళు చెప్పే, మా దగ్గర బంగారం లేదయ్యా, వెండి లేదయ్యా, కానీ దేవుని ప్రేమ ఉన్నది. క్రీస్తు ప్రేమ నీవు కుంటోడిగా అడుక్కునే స్థితిలో లేపాలని కోరుకుంటుంది. క్రీస్తు ప్రేమను ప్రకటించారు వాళ్ళు. యేసు నామమున లే అనగానే వాడు దిగ్గున లేచాడు, గంతులేశాడు, దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. అది ప్రేమ. నీవు డబ్బులు ఇచ్చినా ఆ ప్రేమ నిలబడదండి. నేను మనవి చేస్తున్నా, బంగారం ఇచ్చినా ఆ ప్రేమ నిలబడదు. ఆ ప్రేమ దేనితో మనం కొలవలేం, అంతే. యేసయ్య ప్రేమ ఉంటే తప్ప డబ్బులు ప్రేమ ఒక ద్వేషం అయిపోద్ది. నీవు ఏది ఇచ్చినా ఒకరోజు ద్వేషంగా మారిపోద్ది. ఇచ్చినంత కాలం చాలా మంచోడు అంటారు, ఇవన్నీ రోజు చెడ్డోడు అంటారు. ఆయన ప్రేమ ఏమిటంటే ఇతరులు బాధలు ఉన్నప్పుడు వారిని ఓదార్చాడు, వారిని పలకరించాడు, వారి దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళకి ఆదరణ మాటలు చెప్పాడు, వారిని ప్రోత్సహించాడు, ఆ స్థితిలో కృంగిన స్థితిలో లేవనెత్తాడు. అది ఆయన చేసింది. ఆ ప్రేమ మన గుండెల్లో పెట్టుకొని మన కుటుంబాల్లో నశించిపోతున్న వారి కొరకు, మన మాట వినని వారి కొరకు, మనం అంటే గిట్టని వారి కొరకు ప్రేమతో ప్రార్థించండి. వారి కొరకు ప్రార్థించండి, ఆ కుటుంబాల కొరకు ప్రార్థించండి. మొండి భర్త ఉన్నాడా, మారని భర్త ఉన్నాడా, నిన్ను తోచేస్తూ ఉన్నాడా, ప్రార్థించు. ప్రభువా నీ ప్రేమ ద్వారా ఆ వ్యక్తిని మార్చమని అడుగు. మొండి భర్తలు ఉన్నారా, దేవుని దగ్గర ప్రార్థన. మొండి భార్యలు ఉన్నారా, దేవుని దగ్గర ప్రార్థించండి. ప్రేమతో ఆయన అడగండి. ఆ ప్రేమే జీవితాల్లో అద్భుతాలు చేసి తీరిద్దంతే. నీకు అర్థం కావట్లేదు. దేవుని ప్రేమ నీలో ఉంటే అసాధ్యం లేదు. దేవుడు ఏదైనా చేయగలడు. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమ మన హృదయాల్లో ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. క్రీస్తు ప్రేమ మన హృదయాల్లో ఉంటే అసాధ్యమైనది ఏం లేదు, దేవుడు చేస్తాడు. ప్రేమ అంటే దేవుడే. యేసు నీ హృదయంలో ఉండటానికి ఆయన ప్రేమ. ఆ ప్రేమను మన గుండెల్లో పెట్టుకుంటే నీకు అసాధ్యం లేదు. ఏదైనా సాధ్యపరిచే దేవుడు నీకున్నాడు, అంతే. ఏం భయపడద్దు. ఆ ప్రేమను అర్థం చేసుకోండి, ఆ ప్రేమను గుండె నిండా నింపుకోండి, ఆ ప్రేమను అనుభవించండి. క్రీస్తు ప్రేమను, కల్వరి ప్రేమను అనుభవించండి. సమస్యలకు పరిష్కారం అదే. కల్వరిగిరిలో యేసయ్య చూపిన ప్రేమ మన సమస్యలన్నిటికీ పరిష్కారం. కల్వరిగిరిలో యేసయ్య కార్చిన ఆ రక్తము మన సమస్యలన్నింటి నుండి విడిపించగలదు, విమోచించగలదు, అంతే. మనకు చేత కాదు, మన వల్ల కాదు, మనం చేయలేం. అందుకే క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోండి. ఆ సృష్టికర్త అయిన క్రీస్తు ప్రేమ. నీ తల్లి గర్భంలో నీ ఉన్నప్పుడు ఆయన నిన్ను ప్రేమించి భూలోకానికి తెచ్చాడు. తల్లి గర్భం ధరించడానికి, ఆ పిండానికి, ఆ అండానికి రూపురేఖలు దిద్దేది మాత్రం దేవుడే. తల్లి దిద్దుకోదు. తల్లి చేతుల్లో లేదు. తల్లి బాధ్యత ఏమిటంటే ఆ గర్భము ధరించడం వరకే ఆమె బాధ్యత. భార్యాభర్తల బాధ్యత కూడా అంతే. తరువాతగా ఆ పిండమునకు, ఆ అండమునకు, పిండమునకు రూపురేఖలు దిద్దేది దేవుడు. అది జ్ఞాపకం చేసుకోవాలి మనం.
నిన్ను రూపించింది ఆయన, నీ తల్లి గర్భములో నిర్మాణం చేసింది ఆయన, ఈ సౌందర్యాన్ని ఇచ్చింది ఆయన, ఈ అవయవాలన్నీ ఇచ్చింది ఆయన, అన్నిటికీ డిజైన్ ఆయనే సృష్టికర్త. నీ తల్లి గర్భములో నీవు ఇలా ఉండాలి, ముక్కు ఇలా ఉండాలి, నోరు ఇలా ఉండాలి, నాలుగు ఇలా ఉండాలి అని అంత డిజైన్ చేసింది ఆయన, తల్లి కాదు. తల్లి గనక డిజైన్ చేస్తే నేను చెప్పను, నల్లోళ్ళు ఇక్కడ కనపడరు ఎవరు, అందరూ తెల్లగా మెరిసిపోతూ ఉండేవాళ్ళు. ఎందుకని ఏ తల్లి కోరుకోదండి? తన బిడ్డ బుర్రగా ఉండాలి, తెల్లగా ఉండాలి, బాగా ఉండాలి అందరూ కోరుకుంటారు. అది తల్లి చేతుల్లో ఉందా? మరి కొంతమంది ఎందుకు నల్లోళ్ళుగా పడుతున్నారు? తల్లి చేతుల్లో లేదమ్మా. తల్లిని దూషించకండి. ఇలాంటిది కని పడేసావమ్మా, నల్లగా కనిసి పడేసావా నన్ను అనకండి. ఆమె కాదు, డిజైన్ చేసింది ఆయన. నువ్వు ఎలా ఉండాలో, ఈ అవయవాలు ఎలా నిర్మాణం చేయాలో. అందుకే మనమైతే అందరం ఒకే పోలికలో మనం నిర్మించుకుంటే ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మనుషులందరికీ అవయవాలు ఒకటి, కానీ ముక్కు ఒకటిగా ఉంటుందా, నోరు ఒకటిగా ఉంటుందా, చెవులు ఒకటిగా ఉంటాయా? డిజైన్ ఒకటిగా ఉండదు. అసలు మీరు గ్రహిస్తే ఈ బొటని వేళ్ళలో ఇవన్నీ కనపడుతుంటాయి మనకు, గీట్లు. ఒక బొటని వేలుకి ఇంకో బొటన వేలు చాలా వ్యత్యాసం ఉంది. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు, దొంగ సంతకాలు పెడుతున్నారని తంబేపిస్తున్నారు. ఎందుకు వేపిస్తున్నారు? ఇది ఒకరికి కలవదు. ఫోర్జరీ సంతకాలు పెట్టవచ్చు, అచ్చం ఆయన పెట్టినట్టే ఆయన పెట్టవచ్చు. అందుకనే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే అది అవతల పెట్టేసి తంబేయమంటూ ఉంది. ఈ దీనిలో మార్పు ఒకరికి కలవదు ఇది, అంతే. ఇక్కడ నీకు ఒక గీటు ఉంటే నాకు ఒక గీటు ఉంటుంది. దీనిలో చాలా తేడాలు ఉన్నాయి. అది డిజైన్ చేసింది ఆయన. ఆయన అలా మన డిజైన్ చేశాడు. ఎంత గొప్ప దేవుడో, ఎంత గొప్పగా మన నిర్మాణం చేశాడు. అందుకే మానవ జీవితం అనేది దేవుని యొక్క ఏర్పాటు. అందుకే నీవు భూలోకంలో ఎందుకు పుట్టాను? ఇక తల్లిదండ్రుల మీద నిష్ఠూరపడుతున్నాను, అప్పుడే చంపేయకూడదు నన్ను అంటూ ఉంటారు. తప్పది. అలా కాదు. దేవుడు నిన్ను ఈ భూలోకంలో ఉంచింది దేనికోసం అంటే నిన్ను బ్రతికించటానికి, నీ ద్వారా ఆయన ఒక మేలు చేయటానికే ఉంచాడు. కానీ ఊరక మనల్ని దేవుడు సృజించలేదు. ఎప్పుడు గుర్తుంచుకోండి, నీవు కానీ నేను కానీ ఊరక మనల్ని దేవుడు సృజించలేదు. దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీద పుట్టించాడంటే ఆయన ఉద్దేశం ఒకటి ఉంది, మర్చిపోవద్దు మీరు. నీ ద్వారా నా ద్వారా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని ఈరోజు మనం వింటే అన్నిటినీ గెలుపొందుతాం. ఇది వినకపోతే ఏది అర్థం కాదు. అది ఇక్కడ తల్లిదండ్రులను ప్రేమించండి అనేది దేవుడు నేర్పుతున్న విషయం. మూడవ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. 13వ అధ్యాయం 3వ వచనంలో, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, ఆ కాల్చబట్టుకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నా ప్రయోజనం లేదు. ఆస్తి అంతా నీవు ఇచ్చిన, ఏది చేసినా ప్రేమ లేకపోతే అంతా వ్యర్థం. ప్రేమను మించింది, దైవ ప్రేమను మించింది ఈ లోకంలో ఇంకొకటి లేదండి. ఆ ప్రేమను కలిగి ఉంటే కుటుంబాలు బాగుపడతాయి. భార్యాభర్తలు కనుక ఇద్దరు దేవుని ప్రేమ వారి హృదయాల్లో ఉంటే హాయిగా సునాయాసంగా బ్రతుకుతారు. ప్రేమ లేకపోవటాన్ని ద్వేషించటం, నీవు నాకు వద్దని నెట్టేయటం, నువ్వు పనికిరావని నెట్టేయటం, ఈ అగసాట్లన్నీ ప్రేమ లేదు. వివాహానికి ముందు ఎంతో ప్రేమ చూపుతారు, నటిస్తారు. అది నటన ప్రేమ. పెళ్ళయిన తర్వాత ఎంత ట్యాక్స్లు పెడుతూ ఉంటారో, ఎంత ఇబ్బంది పెడుతూ ఉంటారో, ఎన్ని విధాలుగా అపహసిస్తూ ఉంటారో, వదిలించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కారణం ఏంటి? ప్రేమ లేదు. అందుకే ప్రేమ కలిగి ఉండండి. వివాహాలు అనేవి దేవుని చిత్తం లేకుండా వివాహాలు జరగవు. నీవు వివాహములు జచ్చేయబడ్డావంటే దేవుని చిత్తం. నీకు ఒక భర్తనిచ్చాడు, నీకు ఒక భార్యనిచ్చాడు, దేవుని చిత్తం అంతే. కానీ సైతాను దేవుని ప్రేమను తీసేసి కక్షలు, కార్కణ్యాలు, ద్వేషాలు, అసూయలు పెట్టి, పేరాశలు పెట్టుకొని, దురాశలు పెట్టుకొని ఈ కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తుంది సైతాను. అందుకే ప్రేమ కలిగి ఉండండి, ప్రేమతో ఉండండి. ప్రేమ లోపించిందా అన్ని అనర్థకాలు వస్తాయి. అది దేవుడు ఇక్కడ మనకు నేర్పే అద్భుతమైన పాఠం. అందుకే ఇక్కడ అంటాడు, తల్లిదండ్రుల సొమ్ము దోసుకొని అది ద్రోహము కాదని వాడు నశింపజేయడానికి జతకాడు. తల్లిదండ్రులకు
ప్రేమించకుండా వారిని ద్వేషించి దైవార్పితం అంటే అది ప్రమాదము అనేది దేవుడు ఇక్కడ మనం నేర్పుతున్న విషయం. అందుకే జాగ్రత్త పడదాం. ప్రేమ కలిగి ఉందా అంతే. ఎవరి ఎడలైన ప్రేమ, కఠినత్వం వద్దు. ప్రేమ కలిగి ఉందా చాలు. ప్రేమకు మించింది ఈ లోకంలో ఇంకేది లేదండి. అది కలిగి ఉంటే సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి. ప్రేమ లేని రోజే సమస్యలు, కొట్లాటలు, తప్పిదాలు, సంపుకోటాలు, మానభంగాలు ఇవన్నీ వచ్చి కూర్చుంటాయి. అందుకే ఏది ఏమైనా లోకం ఎలా ఉన్నా ఈరోజు దేవుని పాదాల దగ్గర ఉన్న మనం క్రీస్తు ప్రేమను కలిగి ఉండటానికి ఒక తీర్మానం చేసుకుందాం. అలాంటి ప్రేమ నాకు కావాలనే వాళ్ళందరూ గట్టిగా సపళ్ళు కొట్టి దేవుని కనపడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆ ప్రేమ కావాలని ప్రార్థించండి. ముందు ప్రేమలో మీకు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రభువా, నీలాంటి ప్రేమ నా గుండె నిండా పెట్టమని ప్రార్థించండి. లోపలేమో కక్షలు పెట్టుకొని, ద్వేషాలు పెట్టుకొని, అసూయలు పెట్టుకొని, మద్దతులు పెట్టుకొని ఊరికి ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? ఊరికి ఉపవాసాలు ఉంటే ఏం ప్రయోజనం? ఊరికి భక్తి వలగబోస్తే ఏం ప్రయోజనం? ఉపయోగం లేదు. ప్రేమ లోపిస్తూ ఉన్నది, అందుకే దరిద్రత వచ్చి కూర్చుంది. ఆ ప్రేమను పోగొట్టుకోవద్దు, ఇది ఎక్కడ దొరకదు. అందుకే ప్రేమ పోయింది అంటే కఠినత్వం, ద్వేషం, కక్షలు ఇవన్నీ పెరిగిపోతాయి జీవితాల్లో.